కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరిలో వజ్రం లభ్యమైంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు, శేఖరన్న తమ్ముళ్లు. వీరిద్దరూ తమకున్న 2 ఎకరాల పొలంలో పనులు చేస్తూ ఉండగా వారికి ఓ రాయి దొరికింది. తమకు దొరికిన రాయిని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారికి చూపించగా ఇది వజ్రం అని తేల్చాడు. అన్న తమ్ముళ్లకు 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చాడు వ్యాపారి. ఆ వజ్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీంతో వారు ఒక్కరోజే లక్షాధికారయ్యారు. ఈరోజు వర్షం పడిందని జొన్నగిరికి చూద్దామని వచ్చినాము. వచ్చింటే ఎవరికి చిక్కలేదు. దండిగా వచ్చిన జనాలు. ఎప్పుడు వచ్చినారక? పొద్దున 8 గంటలకు వచ్చాము. 8 గంటల నుండి వెతుకుతూనే ఉన్నారు? 8 గంటల నుంచి వెతుకుతూనే ఉన్నాం. మరి ఏమన్నా రాళ్ళు దొరికినాయక? ఏమో రాళ్ళు దొరికినాయి కొంచెం. చూపించినారా ఎవరికైనా? ఏం చూపిలే. జొన్నగిరి అంటే యాక్చువల్గా జొన్నగిరి కాదు, స్వర్ణగిరి అంట. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది. అక్కడ పాలిష్ చేసి అన్ని చేసేది అంతా ఇక్కడే ఉన్నది. అశోక్ చక్రవర్తి శిలాశాసనం ఇక్కడే ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోసుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు ఆడ పాలిష్ పట్టే వజ్రాలను పట్టేవాళ్ళు. వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా చేళ్లలో చల్లుకుంటూ పోయినారు. ఆ చేలు పొలాలు దున్నడం వలన, సేద్యాలు చేయడం వల్ల ఆ వానలకి బయటికి పడుతున్నాయి. అందుకే వజ్రాల కోసం అందరూ వేట సాగిస్తున్నారు. మేము కూడా దానివల్లనే ఇట్లా తెలుసుకొని ఇక్కడ మేము వచ్చి ఎతకలాడుతున్నాం. ఈరోజు వర్షం పడి